నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు ఒక పర్యాయం మనం దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుంటూ వచ్చినాం. తిరిగి నూతన సంవత్సరంలో నూతన దినములు నూతన సంవత్సరం మొదటి దినములు మొదటి గడియలు తిరిగి మరొకసారి మన జీవితాలు వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో రొట్టెలోను ద్రాక్షరసంలోను మనము పాలు పొందుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుడు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఇక్కడ మనం హనోకు విషయమై మనం చదువుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడ దినములు, సంవత్సరాలు, ఈ మాట మనం గమనిస్తున్నాం కదా. ఏమన్నాడు? హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక భక్తుని యొక్క జీవిత కాలాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టినాడు. హనోకు బ్రతికిన దినములన్నీ ఎన్ని సంవత్సరాలంట? 365 ఏండ్లు. 365 వినాల. ఓ బుజ్జి, మీరు పిల్లలతో అట మాట్లాడకూడదు. అది చెప్తే నేను వాక్యం బంద్ చేస్తా. భారత్ బంద్, అంతే, చెప్పేదేముండదు. ఆదికాండం 5వ అధ్యాయంలో దినములు, సంవత్సరాలు ఇక్కడ రాయించి పెడుతూ వచ్చినాడు. ఒక వ్యక్తి బ్రతుకు ద్వారా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హనోకు 365 ఏండ్లు బతికితే ఆ 365 సంవత్సరాలు కూడా 24వ వచనం ప్రకారము ఎవరితో నడిచినాడంట? హనోకు దేవునితో నడచిన తరువాత ఎన్ని సంవత్సరాలు? 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచినాడని రాయబడింది. దానికంటే ఒక విశేషణం అక్కడ రాయబడింది. ఏమిటి? 22లో విశేషణంతో కూడిన వాక్యం ఏంటి? హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏదో ఏక్ నిరంజన్ కాదు. ఎవరు హనోకు ఏక్ నిరంజన్ కాదు. లోకంలో ఆయన ఒక్కడే బతకలే. ఆయనకంటూ ఒక భార్య ఉంది, ఆయనకంటూ పిల్లలున్నారు, ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది. హనోకు పెళ్లి చేసుకొని కుమార్తెలను కుమారులను కంటూ 365 ఏండ్లు బతికి, ఆ బతికిన సంవత్సరాల్లో ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచినాడంట. ఎన్ని సంవత్సరాలు? 365 ఏండ్లు దేవునితో నడుస్తూ ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూడగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి ఇష్టుడై ఉండినని చాలు సాక్ష్యము పొందిన. చూడండి, హనోకు 365 ఏండ్లు పిల్లల్ని కంటూ సంసారం చేస్తూ సంసారాన్ని పోషించుకుంటూ, ఆ హనోకు మరణం కాకముందు తను జీవించిన కాలమంతా ఎవరికి ఇష్టంగా జీవించాడంట? ఎవరికి ఇష్టంగా జీవించాడంట? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నువ్వు బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? నేను బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతా? మన భారతదేశ కాలమానం ప్రకారం ఒక మనిషి సగటు ఆయుష్ ఎంత? బైబిల్ ప్రకారం, అదే ఇండియా లెక్కల ప్రకారం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే, ఈ లోపల ఏదైనా రోగం వచ్చి, ఏదన్నా కరోనా వచ్చి, ఏదైనా పురుగు వచ్చి నిన్ను కొట్టినా మధ్యలో టపా కట్టాల్సిందే. అవునా? నో వారంటీ, నో గ్యారంటీ. దేనికి? ఈ శరీరానికి. మట్టి శరీరం ఇది. బాగా రుద్ది పోసుకొని, బాగా పూసి అది కొట్టి ఇది కొట్టి, అది పూసి ఇది పూసి, అట్ట కొట్టి ఇట్ట కొట్టి బాగా ముస్తాబోయి వస్తాం కదా. ఏమి శరీరం అది? నువ్వు ఎంత కొట్టినా ఎంత పూసినా, ఒక్కోసారి పెళ్ళిళ్ళు చూడాలా, పెళ్లి కూతుర్ని సూపర్గా ఉంది అనుకుంటాం. ఎవరు? పెళ్లి కూతురు భలే ఉంది అమ్మాయి అనుకుంటాం. కొన్ని గంటలు గడిచిన తర్వాత, ఒక రోజు కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి చూడండి, అదంతా మేకప్. ఏ అప్పు? మేకప్తో క్లోజప్ అయిపోయింది. ఎవరు? పెళ్లి కూతురు. కొంతకాలమే. నో వారంటీ, నో గ్యారంటీ జీవితానికి. ఎవరికి ఇష్టంగా ఈ జీవితం ఉంది చెప్పండి? ఈ జీవితము, ఈ శరీరంలో మనం బతికే బతుకు ఎవరికి ఇష్టంగా ఉంది? ఒకడున్నాడంట, బాగా ఎప్పుడు పోయినా ఖద్దరు వస్త్రాలు, ఐరన్ చేయిందే మనోడు బట్ట వేసుకోడు. పక్కన చికెన్ ముక్క, ఈ పక్క మటన్ ముక్క, పక్క ఫిష్ ఫ్రై, అది తింటా థమ్సప్ లిమ్కానో, వాడి ఇష్టం, వాడు ఏదైనా తాగొచ్చు. ఇంకా ఎట్టున్నాడంట? పైకి పోయినాక అంటున్నాడు, ఏమని? అయ్యా, నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. వీడు రాకుండా మహాప్రభు మోషేను పంపించి కిందికి అన్నాడు. ఒరే పిచ్చినాయాలా, ఒరే దరిద్రుడా, నువ్వు భూలోకంలో బతికినప్పుడు ఎవరికి ఇష్టంగా బతికినావు? ఎవరికి ఇష్టంగా బతికినావు? దేవుడు నేను ఒకడున్నాను, దేవుడు చూస్తున్నాడు, చస్తే నరకంలో వేస్తాడు అని ఎప్పుడైనా నా గురించి ఆలోచించినావురా? అలా బాగా డబ్బులుందని చెప్పేసి లగ్జరీగా కాస్ట్లీ బట్టలు వేసుకొని, ఊదారంగు వస్త్రాలు ధరించుకొని, ప్రతిరోజు ఏమి కావాలంటే తింటా బహుగా సుఖపడుతూ వచ్చినావు. అతడు తనకిష్టమైనట్టు ఏం చేశాడంట? దేవునికి ఇష్టమైనట్టు కాదు. ఎవడోడు? డబ్బున్నోడండి. డబ్బు ఉంటే కళ్ళు ఎక్కడికి పోతాయంట? ఈడుండే కళ్ళు ఈడికి పోతాయంట. అది ఎట్టపోతాయో నాకు తెలియదు. ఎవరోడు? ధనవంతుడు, దేవునికి చోటివ్వని వాడు. కానీ హనోకు మంచోడండి. అక్కడ ఆయన గురించి ఏం రాయబడింది? తన జీవిత కాలం అంతా తనకిష్టమైనట్టు. హనోకు గురించి ఏం రాయబడింది? 365 సంవత్సరాలు హనోకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు బతికినాడంట? దేవునికి ఇష్టమైనట్టు. ఏం సంసారం లేదా? పిల్లలు లేరా? పని లేదా? పని చేసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ, భార్యను సంతోషపెడుతూ చుట్టుపక్కల మళ్ళీ మంచి పేరు సంపాదించుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. ఎవరు? హనోకు. మళ్ళీ ఏం రాయబడింది? కాగా దేవునికి ఇష్టమైన సాక్ష్యం పొందను, కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏం నమ్మినాడు హనోకు? ఏం నమ్మినాడండి? పుల్లయ్య అన్న వచ్చినాడండి మన మధ్యకి.
పుల్లయ్యన్న, కేశమ్మక్క. పాపం ఆరోగ్యం సరిలేదు, ఆరోగ్యం బాగాలేదు పాపం అన్నగారికి కొద్దిగా. అయినా సరే అంత కార్యం జరగల ఆయనలో. అయినా సరే వచ్చి కూర్చున్నాడండి. ఏదో దేవుని దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలని, ఏదో ప్రతిఫలం ఆశించి. హనోకు కూడా ఏం ఆశించినాడు? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడను నమ్మవలెను కదా. హనోకు నమ్మినాడు. ఏమని? ఈ జీవిత కాలంలో 365 సంవత్సరాల్లో దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చి, నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ, బాగోగులు చూసుకుంటూ, నా దేవుని కోసం నేను బతికితే, నేను చచ్చిన తర్వాత దేవుడు మరొక జీవితం అంటూ నాకు ఇస్తాడు. నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గర ఒక బహుమానం, ఒక ఫలం నాకుందని నమ్మినాడు. ఎవరు? ఈ నిరీక్షణ లేనివాడు, ఈ కోరిక లేనివాడు తన కోసము, తన బిడ్డల కోసము తప్ప దేవుని కోసం జీవించలేరండి. ఎన్ని సంవత్సరాలు బతికినాం? పోనీ సంవత్సరాలు పక్కన పెడదాం. 2025వ సంవత్సరంలో నీవు దేవుని కోసం బ్రతికిన దినాలు ఎన్ని చెప్పండి? నీవు దేవుని కోసం బతికిన దినములు ఎన్ని చెప్పు? పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, పుట్టినరోజులు. విచిత్రం ఏందో తెలుసా? మన గురించే ఏం మందిరం రాలేదంటే ఇన్ని కారణాలు చెప్తారు. అదొక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు, సమర్థమైన రోజు, పోయిన రోజు, ఏ రోజులో నాకు తెలియదు. చర్చి యానివర్సరీ రోజు టక్కని ప్రత్యక్షమవుతారు. ఏం 12 కానీలే చర్చి కాడ ఉంటారు. మిగతా రోజుల్లో ఏమక్క రాదంటే చలిన్నా, పులి ఇచ్చిందిన్నా, చలి పెట్టిందిన్నా, గిలి పుడుతుందిన్నా అంటారు. మరి మిగతా రోజుల్లో చలి ఎందుకు పెట్టలే బ్రదర్? నీకు యానివర్సరీకి చలి ఎందుకు పెట్టలా? పుట్టినరోజుకు చలి ఎందుకు పుట్టలా? ఏ దేవునికి నీ జీవితంలో చోటు లేదు. హనోకు 365 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకుంటూ, పనులు చేసుకుంటూ ఎవరి కోసం బతికినాడంట? తన దేవుని కోసం తాను బతికినాడండి. దేవుడి కోసం తాను బతికినాడు. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు 600 ఏండ్లవాడు. 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనంలో ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 సంవత్సరాలు బతికినాడు దేవునితో. ఏమండి నోవహు గురించి ఏం రాయబడింది? 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. ఎవరితో నడిచినాడు? నోవహు ఎవరితో నడిచినాడు? దేవునితో. ఎన్ని వందల సంవత్సరాలు? 600 సంవత్సరాలు. ఒక హనోకు తన జీవిత కాలం అంతా దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు, సంసారం చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూ. ఒక నోవహు ఎన్ని సంవత్సరాలు? దగ్గర ఇక్కడ నేను ఇది కరెక్ట్ సంఖ్య కాదు, కానీ నేను కరెక్ట్ సంఖ్య చెప్పడంలే, అందాజుగా ఇది జలప్రలయ విషయం రాయబడింది. ఇది 600 ఏండ్లు. 600 ఏండ్లు. నోవహు
600 ఏండ్లు ఇంచుమించు ఎవరితో నడిచాడంట? దేవుడితో నడుస్తూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము ఎలా జీవించాడంట? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. ఏం చూడాల నోవహు? దేవుడు చెప్పాడు, నోవహుతో చెప్పినాడు, నోవహు అయ్యా నువ్వు ఏదో నీ తరంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. కిస్మిస్ పండుగ వచ్చే పండగ చేస్తారు, బైబిల్ పట్టుకుంటారు, చర్చికి పోతారు, మళ్ళీ రాత్రి వస్తేనే రికార్డ్ డ్యాన్సులు అంటారు, సినిమా పాటలు అంటారు. ఉదయం అయితే నేను క్రిస్మస్ పండగకి ఒక బండి నిలబడింది, ఏదో తారా వెలిసిందని పాట పెట్టాడు ముందు. మళ్ళీ ఈడికి వస్తానే ఏం పాట అది? ఏం పాట అంటే ప్రభువా ఏం పాట అది? ఏం పాట అంటే చెప్తానండి, చెప్పాలా పాట కూడా. ఆడ ఫస్ట్ పాట ఏంటంటే తార వెలిసింది, ఏది యేసుప్రభు పాట. మళ్ళా పాట ఏంటంటే ఏందబ్బా, బావలు సయ్యా మరదలు సై, ఏంది ఫస్ట్ దేవుడి పాట, మళ్ళా సై. అబ్బా ఏం పెట్టారు నాయన అనుకుంటే నేను, ఏం పెట్టారు. ఇక్కడ నోవహు అది వరకు చూడని సంగతులు చెప్పినాడు నోవహు దేవుడు. అయ్యా మీ తరంలో ఉండే ప్రజలు మంచోళ్ళు కాదు నోవహు, చెప్పు పోయి. ఏమని చెప్పాలా? ఇదో కొన్ని దినాల్లో ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తా, ఆకాశపు తూములు విప్పుతాను, 40 దినాలు ప్రచండ వర్షం వస్తుంది, ఈ భూలోకాన్ని నేను నాశనం చేస్తాను, పోయి ప్రజలకు చెప్పు అంటే నోవహు దేవుని మాటలు సువార్త ప్రకటించినాడు. ఎవరికి పోయి? ఆ కాలం నాటి ప్రజలకు. అయ్యా దేవుడు చెప్పినాడు ప్రచండ వర్షం వస్తుందంట, ఈ భూమి అంతా కొట్టుకొని పోద్దంట, మీ ఒకవేళ ఆ దేవుడు చెప్పినట్టు చేయకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు, ఓడలేకి రండి అంటే వీళ్ళంతా ఏం చేశారు? నోవహు అప్పుడు ఏం చేశాడు? వెంటనే వర్షం పడుతుందంటనే నోవహు కుమారులు ఆ చెక్క అంతా తీసుకొని వచ్చి ఏం తయారు చేస్తున్నారు? ఓడ తయారు చేస్తున్నారు. అప్పుడు ఈయన సువార్త చెప్తాడు ఎవరికి? ఒక పక్క ఓడ తయారు చేస్తున్నాడు తన ఇంటి వారితో, తన ఇంటి వారి కొరకు, ప్రజలందరి కొరకు. కానీ ఓడ తయారు చేస్తూ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఒరే ఈ నోవహు గాడికి పిచ్చి పట్టినట్టుందిరా. ఏం పట్టింది నోవహుకి? పిచ్చి పట్టింది. ఏం పిచ్చి? ఇదేందో వర్షం అంట, ప్రచండమైన వర్షం అంట, 40 దినాలు కురుస్తుందంట, మన వాళ్ళందరినీ జల సమాధి చేస్తుందంట, మనమంతా చచ్చిపోతామంట. ఈ ఎర్రోడు వచ్చి మనం చెప్తున్నారా, ఈడోడు వచ్చి మనం చెప్తున్నాడు, మన మధ్య ఉండేవాడు, ఇంతకాలము ఏదో మంచోడు అనుకున్నా, తెలివిగలవాడు అనుకున్నా, వీడికి ఇంత వెర్రుందని మనకు తెలుదురా? అంతవరకు ఏం లేదు చెప్పండి, భూమి పైన వర్షం లేదండి. అందుకని అక్కడ ఏం రాయబడింది? అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఎవరు? నోవహు. ప్రజలు అనుకున్నారు మేము ఎప్పుడూ వర్షం చూడలేదే, అప్పటి వరకు ఎలా భూమిని దేవుడు దేంతో తడుపుతూ వచ్చాడంట? దేంతో తడుపుతూ వచ్చినాడు? దేవుడు భూమిని అంతవరకు దేంతో తడుపుతూ వచ్చినాడు? మంచుతో. నిజంగా 2-3 రోజులు గమనిస్తూ వచ్చినాం, భయంకరమైన మంచు. ఒకసారి అయితే 6 అయింది, మంచు లేనట్టే ఉండింది, ఒక్కసారిగా మొత్తం కమ్మేసింది. అంగలు కనపల్లా, లైట్లు కనపల్లా. ఉత్తర భారతదేశంలో అయితే ఏదో ప్రాంతంలో దాదాపు ఒక బస్సులు దిగొని ఎన్ని బస్సులు కాలిపోయినాయి. దేనికి? ఆ మంచుకి కనపడక. ఎవరు కురిపిస్తున్నారా మంచు? భూమి మీద మంచు పడి దేవుడు భూమిని తడుపుతూ వచ్చాడు. అంతవరకు వర్షం లేదు. ఆ ప్రజలకు చెప్తుంటే వాళ్ళు నోవహుని ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఒరే వర్షం పడుతుందంట, వీడు చెప్తున్నాడు, ఈయనకి పిచ్చి పట్టింది, హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ తీసుకోవాలని.
ఎర్రగడ్డ. మన చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేవాడు, మా కూతురు హైదరాబాదు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర ఉండేది అని. ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ కాదు. ఏ హాస్పిటల్ అది? మెంటల్ హాస్పిటల్. ఒక దైవ సేవకుడు వాళ్ళ భార్యని తీసుకున్నాడంట. ఉండరండి, లైవ్ అది మళ్ళీ అన్న దీన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాడు కాబట్టి పేరు చెప్పలే. తీసుకుపోయిన వాళ్ళ భార్య ఇప్పుడు మాట్లాడదు ఆ సేవకుతో, తెలుసా? ఏ హాస్పిటల్ తీసుకుపోయాడు? పేరు చెప్తే బాగుండదు, మళ్ళీ అప్లోడ్ చేస్తారు దీన్ని మళ్ళా. అందుకని మెంటల్ వాళ్ళు అన్నారు, ఈయన తీసిపోయి హాస్పిటల్ పెట్టండి. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసిపోయి ఎవరికి? నోవాకి. నోవాహు దేవుడు చెప్పింది నమ్మినాడు, ప్రజలు నమ్మలేదండి. ప్రజలు నమ్మలే. ఇంకేం చెప్పినాడు అక్కడ? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. తన ఇంటి వారి రక్షణ కొరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. నోవహు దేవునితో 600 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు లోకం ఎలా ఉందంట? లోకం ఎలా ఉంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. చాలు. ఎట్లా ఉన్నారంట? నోవహు కాలంలో ప్రజలంతా ఎలా ఉన్నారంట? నా ప్రాణమా, పండగ వచ్చింది, తిను తాగు, మళ్ళా డ్యాన్సులు, మళ్ళా పాటలు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నోవహు దినముల్లో ప్రజలు దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని మాటకు విలువ ఇవ్వకుండా, ఒక దేవుడు ఉన్నాడు చూస్తున్నాడనే భయము లేకుండా ఆనాటి కాలం ప్రజలు బతుకుతుంటే నోవహు కుటుంబం మాత్రం ఎవరి కోసం బతికింది? దేవుని యందు భయభక్తులు కలిగి నోవహు కుటుంబం బ్రతికిందండి. ఎన్ని సంవత్సరాలు? ఎవరితో నడిచినాడు నోవహు? తను దేవునితో నడుస్తూ తన ఇంటి వారిని కూడా దేనికోసం సిద్ధపరిచినాడు? రక్షణ కొరకు సిద్ధపరిచాడండి. ఎవరు? నోవహు. ఎన్ని సంవత్సరాలండి? హనోకు ఎన్ని సంవత్సరాలు? నోవహు ఎన్ని సంవత్సరాలు? నోవహు గురించి అద్భుతమైన మాటలు ఇంకా కొన్ని బైబిల్లో ఉన్నాయి, కానీ కొన్ని నేను టూకీగా కొన్ని మాటలు చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? మన జీవితంలో మన బ్రతుకులో ఒక 33 సంవత్సరాలు. ఒకవేళ నా వయసు 48, మీ ఇక్కడ కూర్చున్న వయసులో నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు. మన బ్రతుకులో మనం దేవునికి ఇచ్చిన దినాలు, మనం దేవునికి ఇచ్చిన సంవత్సరాలు ఎన్ని చెప్పండి? ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం బతికినావు? ఎన్ని దినాలు దేవుని కోసం బతికినావు? 2025వ సంవత్సరంలో ఎన్ని మీటింగ్లు నువ్వు అటెండ్ అయినావు? ఎన్ని మీటింగ్లు నువ్వు వచ్చినావు? చెప్పండి. ఎన్ని మీటింగ్లు నువ్వు ఎగరగొట్టినావు? ఎంత దేవుని పని చేసినావు? దేవుని కోసం ఎన్ని దినాలు బతికినావు? ఎన్ని నెలలు బతికినావు? నీ సంవత్సర కాలంలో నువ్వు దేవుని కోసం బతికిన సంవత్సరముల, దినముల, వారముల, మాసముల సంఖ్య ఎంత? చెప్పగలరా? ఒక నోవహులాగా, ఒక హనోకులాగా, ఏదో నేను దేవునికి ఇష్టంగా నేను బతుకుతున్నాను. ఒకవేళ అలా బతకకపోతే ఇప్పుడైనా ఆ ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో ద్రాక్ష రసంలో మనం చేయవేయకముందు ఒప్పుకుందాం. 2026 సంవత్సరంలో ప్రభా, నాకు ఒక సంసారం ఉంది, నాకు ఒక బిడ్డలు ఉన్నారు, నాకు ఒక వృత్తి ఉంది. ఇదో నా వృత్తిని నేను చేసుకుంటూ నాకు సమయం దొరికినప్పుడల్లా నీ పని వదిలిపెట్టుకొని నమ్మని ఇక్కడ చెప్పడంలే, నీ పనులు వదిలిపెట్టుకొని ఇక్కడ కూర్చోమని చెప్పడంలే. నీ పని నువ్వు చేసుకో. నోవహు కుమారులను కుమార్తెలను కంటూ ఎవరి కోసం బతికినాడట? తన దేవునితో నడుస్తూ వచ్చినాడు, దేవుని కోసం బతుకుతూ వచ్చినాడు. నీ జీవిత కాలంలో ఎంత సమయం ఇచ్చినావు దేవునికి?
పోషించుకో కుటుంబాన్ని, చూసుకో కుటుంబాన్ని, ప్రయాసపడు కుటుంబం కోసం. అదే సమయంలో నీ దేవునికి ఒక వారంలో ఇచ్చే సమయం ఎంత? ఒక్క ఆదివారం అన్నా. నెలలో 4 ఆదివారాలతో ఒక్క ఆదివారం చెప్పండి. ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి నువ్వు? అడుగుతాడు లేపు. ఎవరు? మరేమ్మకి ఎట్రా అంటాడు. అక్కనల్లే మరేమ్మ ఎట్రా అంటాడు. ఏం ప్రభువా, ఎన్ని సంవత్సరాలు నీకు? నాకా ప్రభువా 80 సంవత్సరాలు ప్రభువా. పళ్ళు ఎర్రగా ఉంటాయి. ఏమేసి పళ్ళు ఎర్రగా ఉంటాయి. చెప్పు ప్రభు అంటది. ఏంది ఎర్రగా అంటాడు దేవుడు. అంతేలే ప్రభు అంటది. ఎన్ని సంవత్సరాలు బతికా నా కోసం, ఎన్ని దినాలు బతికా నా కోసం. ఏడ బతుకుతా పొద్దున లేచి పనులు ప్రభా అంటాడు. ఎవరు? ఒప్పుకోడు దేవుడు. ఒప్పుకోడు దేవుడు. దేవుని కోసం బ్రతకకపోతే దేవుడు ఒప్పుకోడు. డ్యూటీ సెకండ్ లేట్ అయితే భయం, 5 నిమిషాలు లేట్ అయితే భయం. దేవుని కోసం అడుగుతాడండి. ప్రతిదీ అడుగుతాడు దేవుడు. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. నోవహు దినములో ప్రజలంతా వారు శరీర సంబంధమైన సుఖాల కోసం బ్రతుకుతుంటే నోవహు మాత్రం ఎగతాళి భరించుకుంటూ అవమానం భరిస్తూ ఏం చేస్తున్నాడు? ఒక్కోసారి స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయండి. భర్త తాగుడు పోతాడైతేనో, భర్త మంచివాడు కాకపోతేనో, భర్తకు రక్షణ లేకపోతేనో. ఒక అక్క నాతో చెప్తా వచ్చారు, ఏమే నీకు వచ్చిన డబ్బులంతా సేవకులకి ఇస్తున్నావు కదండి నేనంట. ఒక అన్న ఇప్పుడు ఆయన్నే మొత్తం దాదాపు తన చేతుల కష్టార్జితాన్ని దేవుని మందిర విషయంలో ఖర్చు పెడుతూ వచ్చాడు. నాకు తెలుస్తూ వచ్చింది. మీ ప్రాంతంలోనే దేవుని తెలుసుకున్న తర్వాత ఒక్కోసారి రక్షణ లేని భర్తలు, తాగుడు పోతుడు భర్తలు ఉన్నప్పుడు, దేవుడు అంటే అంత అవగాహన లేని భర్తలు ఉన్నప్పుడు స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబాల్లో. అయినా పర్వాలే నువ్వు దేవుని కోసం బతుకు, ఆయన కోసం నువ్వు ఆలోచించు, ఆయన కోసం నీ చేతుల కష్టార్జితాన్ని ఇవ్వు. దేవుడు దాని యొక్క ప్రతిఫలం నీకు ఇవ్వకుండా ఉండడు. ఒక హనోకు తను బ్రతికిన సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బతికినాడు. ఒక నోవహు దేవునికి ఇష్టంగా బతుకుతూ వచ్చినాడు కొన్ని వందల సంవత్సరాలు. చూడండి, కొన్ని మాటలు చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. వారు ఆది కాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? అబ్రాహాముకి ఎన్ని సంవత్సరాలంట? 99 ఏండ్లండి. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము విగ్రహారాధన వదిలిపెట్టి బయటకు వచ్చే సమయానికి అబ్రహాం వయసు ఎంత? అబ్రహాము దేవుని తెలుసుకునేటప్పటికీ, దేవుని మాటకు లోబడేటప్పటికీ అబ్రహాం వయసు ఎంత? 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అంటే అంతకుముందే అబ్రాం బయటకు వచ్చేసాడు. కానీ అంటే కొంతవరకు చెప్తున్నా, కొంతవరకు అబ్రహాము ఒక రకంగా దేవుని మాటకు లోబడి బయలుదేరే సమయానికి ఇక్కడ వయసు ఎంత రాయబడింది? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అయితే అబ్రహాం బతికిన సంవత్సరాలని ఆదికాండం
25వ అధ్యాయం. అబ్రహాం బతికిన సంవత్సరాలని ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎన్ని సంవత్సరాలు బతికినాడు అబ్రహాం? ఏమండి, ఇప్పుడు మనం 175 సంవత్సరాలు బతుకుతామా? ఇప్పుడు హనోకి వయసు ఎంత అన్నాం? నోవహు వయసు ఎంత అని చెప్పుకున్నాం? అంటే ఇంచుమించు మన లెక్కల మనం మెసేజ్ ప్రకారం 600 ఏళ్ళు అనుకున్నాం ఒక రకంగా. వయసు ఏమవుతుంది ఇక్కడ? అబ్రహాం వయసు ఎంత? ఇక్కడ అబ్రహాం చనిపోయేటప్పటికి అబ్రహాం వయసు ఎంత? 175. వాళ్ళ కొడుకు చచ్చిపోయేటప్పటికి కొడుకు వయసు ఎంత? 180 ఏండ్లు. ఎవరు ఎక్కువ బతికినారు? ఇస్సాకా, అబ్రామా? ఇస్సాకు ఎక్కువే, 5 సంవత్సరాలుగా ఎక్కువ బతికినాడు. పోనీ వయసుతో మనకెందుకులే. ఇక నా ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్ముకునేటప్పటికీ, దేవుని మాటకు లోబడి బయటకు వచ్చేటప్పటికి అతని వయసు ఎంత? 75 సంవత్సరాలు. అతని మొత్తం జీవితకాలం వయసు ఎంత? 175. 175లోంచి 75 పోతే ఎంత? ఏంది ఒక స్వరం వినబడుతుంది? 100 సంవత్సరాలు. అబ్రహాము దేవుని కోసం బ్రతికిన సంవత్సరముల సంఖ్య ఎంత? 100 years అండి. 100 సంవత్సరాలు ఎలా బతికినాడు అబ్రహాం? బయలుదేరంటేనే వచ్చేసాడు. ఎక్కడికి ప్రభా? అడ్రస్ ఏం చెప్పు ప్రభా అనలే. ఎక్కడికి పోవాలి చెప్పు, అడ్రస్ చెప్పు. మిట్టూరులో ఏ మందిరం? చాలా మందిరాలు ఉన్నాయి. గోల 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 గోల. ఒక మైకు పెడితే ఇంకొక మైకు పెడితే నిజంగా ఊరోళ్ళు మంచోళ్ళు అండి. ఇంకొకరైతే కొట్టింది నా సామె ఏంద్రా మీ గోల అని ఏమన్నా అనుకోండి. చూడు, మంది ఒకటి, ఇంకొకరిది ఒకటి. మంచోళ్ళు ఊరోళ్ళు, మిట్టూరు చాలా మంచోళ్ళు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బతికింది? 100 సంవత్సరాలండి. 100. ఒకవేళ నేను ఏది దేవుని బయటకు వచ్చినప్పటికీ అబ్రహాం ఎవరండి? విగ్రహారాధన. యెహోషువ గ్రంథంలో యెహోషువ భక్తుడు అబ్రహాం విషయమై రాసి పెట్టాడు. ఏమని? అబ్రహాం వంశస్థులు ఎవరు పూజిస్తూ వచ్చారు? విగ్రహాలు అమ్ముకునే వాళ్ళు. విగ్రహాలు తయారు చేసి అమ్ముకొని ఆ వృత్తిపైన బతికిన కుటుంబం ఎవరిది? అబ్రహాం కుటుంబం. ఆ కుటుంబం నుండి బయటకు పిలిచాడు. అబ్రహాం బయటకు వచ్చి వెంటనే అడగలా, అదే నన్ను పొమ్మను మిట్టూరుకి ఏ సంఘానికి ప్రభువా? సిఎస్ఐ ఉంది, ఏల్బేతేలు ఉంది, ఇంకోటి ఏదో నాది నా పేరు పొలంలో ఉండేది తెలియదు, ఇంకోటి ఏదో బెరాక. ఏ చర్చి పోవాలి ప్రభా? చెప్పకుండా నేను ఎట్ట పోవాలి ప్రభా? నాకు ఎంత డబ్బులు ఇస్తారు ప్రభా? నాకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు ప్రభా, నాకంటే పొడుగున్నారు ప్రభా, డబ్బులు తక్కువ ఇస్తే నేను ఎట్ట బతకాలి ప్రభా? ఎన్ని ప్రశ్నలు వేసిందో మళ్ళా సేవకుడిని. అబ్రాహాం సేవకుడేం కాదు, పిలిచినాడు. అబ్రాహాం లేయి రా వచ్చే అన్నాడు. నీ సమస్తం వదిలిపెట్టుకో అన్నాడు. ఏమి త్యాగపూరితమైన జీవితం అండి. ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం బతికినాడు అబ్రాహాం? 175 సంవత్సరాలు. 75 పోతే ఇంచుమించు అనుకుంటే ఒకవేళ కనీసం అనుకుంటే 100 సంవత్సరములు దేవుడు అబ్రహాము తన దేవుని కోసం బతికినాడు. గొప్ప ధనవంతుడు. ఊరోళ్ళు అందరూ ఆయన చూసి అయ్యా నువ్వు మహారాజు అన్నారు. ఎవరిని? మిడుతూరులో అబ్రహాం ఉంటే అనుకుందాం కొద్దిసేపు. అబ్రహాం కలలు కన అబ్దుల్ కలాం లెక్క ప్రకారం కలలు కనదాం. మిడ్తూరులో అబ్రహాం ఉంటే మిడ్తూరు ఊరంతా అయిపోయింది. ఏమని? అబ్రహాం అయ్యా నువ్వు మహారాజు అయ్యా అని. ఆ మహారాజు అయిన అబ్రహాం తన దేవుని కోసం ఎక్కడ జీవించాడంట? ఎక్కడ జీవించాడు? గుడారాల్లో జీవించాడండి. తన దేవుని కోసమే జీవించాడండి. తనకు పుట్టిన బిడ్డ ప్రాముఖ్యం అనుకోలా, తన భార్య తనకు ప్రాముఖ్యం అనుకోలా. ఎవరు? అబ్రహాం. తన జీవితం తనది అనుకోలా అబ్రహాం. తన జీవితం అంతా ఎవరిది అనుకున్నాడు? తన దేవుని అనుకున్నాడు. సమస్తము దేవునికి చేశాడండి. ఎవరు? ఏ లోకం కోసం బతికినాడు? 100 సంవత్సరాలు దేవుని కోసం బతికిన వ్యక్తి అండి. ఇప్పుడు మన 2025 మనకు కంప్లీట్ అయ్యింది కదా. ఏది?
ఏది? సంవత్సరం అయిపోయింది. ఏ సంవత్సరం? 2026లోకి వచ్చినాం. ఒక్కసారి మనసులో ప్రభా 2025 సంవత్సరానికి ఒకవేళ 12 నెలలు మీరు లెక్కేసుకోండి. ఎన్ని రోజులు వస్తాయో, ఎన్ని గంటలు వస్తాయో, ఎన్ని వారాలు వస్తాయో లెక్కేసుకోండి. మళ్ళా ఆ వారాల్లో, ఆ దినాల్లో, ఆ గంటల్లో నువ్వు నీ ప్రభువు కోసం బ్రతికిన గంటలెన్ని, రోజులెన్ని, వారాలెన్ని, మాసాలెన్ని లెక్కేసుకో. హృదయంలో అడుగు ప్రభుని, నేను తక్కువగా బతికినాను ప్రభా. చూడండి, ఒక భక్తుడు ఏమన్నాడు చూడండి. అది చూసుకుని నేను ముగిచ్చేస్తాను. అది చూసి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండము ఒక నిమిషం. ఆయనను నా సంవత్సరములు యాకోబు అంటాడు అన్నమాట. ఒక నిమిషం. ఆదికాండము మర్చిపోయినాను, ఒక నిమిషం. నేను బ్రతికిన దినముల సంఖ్య తక్కువ అంటాడు. ఎక్కడుందంటే మాట, ఒక నిమిషం చెప్తాను. సమయానికి కనిపించలేదు. సరే, ఓకేనండి. యాకోబు ఏమంటాడంటే, నేను బ్రతికిన సంవత్సరములు నా పితరులు బ్రతికిన దానికంటే తక్కువ అంటాడు. ఎవరు? యాకోబు. నిజమే, యాకోబు కరెక్ట్గానే చెప్పినాడు. ఎవరి కోసం బతికినాడు యాకోబు? ఎవరి కోసం ఎక్కువగా, ఎవరి కోసం కొలువు చేసినాడు చెప్పండి? ఆల్రెడీ ఒక భార్య ఉంది. ఎవరు? బాగలేదని చెప్పేసి ఎవరి కోసం బతికినాడు? రాహేలమ్మ కోసం. బాగా అందంగా ఉంది కదా, బాగా అందంగా ఉండే లోపల ఈ పిల్లం నాకెందుకని చెప్పేసి అల్లుడు మోసగాడైతే మామ ఎవరు? మోసగాళ్ళకు మోసగాడు. నువ్వు కొన్ని సంవత్సరాలు నాకు కొలువు చేయన్నాడు. పాపం దొంగగా పెళ్లి చేశాడు. మళ్ళా ఏం చేశాడు యాకోబు? ఆ మాట చక్కటి మాట అంది. సరిగ్గా సమయానికి కనిపించిన ఆ మాట చాలా బాగుంటుంది. ఆ మాట కనిపించడం లేదు. సరే, యాకోబు ఎవరి కోసం బతుకుతూ వచ్చాడు ఎక్కువ కాలం? రాహేలు కోసము కొలువు చేస్తూ వచ్చినాడు. ఒక స్త్రీ కోసం కొలువు చేస్తూ వచ్చినాడు. ఒక సంపాదన కోసం కొలువు చేస్తూ వచ్చాడు. చివరిలో అంటాడు యాకోబు, అయ్యా నేను బ్రతికిన సంవత్సరములు కొన్నే, నేను బ్రతికిన సంవత్సరాలు కొన్నే అంటాడు. అవి నా పితరుల దినములతో పోల్చుకుంటే తక్కువ అంటాడు. అబ్రహాంతో పోల్చుకుంటే, ఇస్సాకుతో పోల్చుకుంటే, వారి జీవిత భక్తితో పోల్చుకుంటే నా దినములు. థ్యాంక్స్ అక్క. ఆదికాండం 47:9 యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో అయ్యా, అబ్రహాములాగా నేను దేవుని కోసం జీవించలేకపోయినా, ఒక ఇస్సాకులాగా నేను దేవుని కోసం జీవించలేకపోయినా, ఒక హనోకులాగా తన జీవితం అంతా దేవునికి ఇష్టడైనట్టుగా నేను జీవించలేకపోయినా, ఒక నోవహులాగా నేను జీవించలేకపోయినా, నా పితరుల వలె నేను జీవించలేకపోయినా. ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు. చెప్పగలమా? ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందకముందు ఒప్పుకుందాం, యాకోబు వలె మనం కూడా ఒప్పుకుందాం. నిజమే ప్రభా, ఇదో 2025 సంవత్సరంలో నీ కోసం బ్రతికిన దినాలు తక్కువ, చాలా తక్కువ. ఏమన్నా మందిరం రాలేదంటే మీరు నా గురించి ఏమన్నా అనుకోండి, తిట్టుకోండి, మీ ఇంటికి వస్తే ₹1 కూడా ఇయ్యద్దండి, నీళ్ళు కూడా ఇయ్యద్దండి. నేనే చెప్తున్నా. ఏమన్నా మందిరం రాలేదంటే
బ్రదర్ హాస్టల్ పోయినాం బ్రదర్. ఎందుకు? పాప. ఓ రైట్, మంచిదే అండి. కడుపు తీపి కదా. నా బిడ్డ హాస్టల్లో కూడా నేను కూడా ఎగరెట్టిపోతా. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఒక సేవకునిగా ఒక చిన్న రిక్వెస్ట్. కమలాపురం ఎంత దగ్గర ఉంది? ఎంత దూరం ఉంది? తిట్టుకుంటారు నన్ను బాగా మీరు. ఇబ్బంది ఏం లేదండి. మన స్టైల్ ఇంతే, మన స్టైల్ ఇంతే. సేవకులం కదా, ఈ మాత్రం చెప్పకపోతే కష్టం విశ్వాసులకి. ఎన్ని కిలోమీటర్లు ఉందండి? నేను మొన్న లెక్క వేసుకుంటే ఆ బ్రిడ్జి నుంచి పైదాకా 6 కిలోమీటర్ అని రాయబడింది. మళ్ళీ 6 కిలోమీటర్ ఇక్కడ అన్ని మీటర్లు చూసుకుంటూ వస్తే, స్పీడో మీటర్ చూసుకుంటూ వస్తే ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంది. అంటే ఒక 6, ఒక 3, 9, ఒక 10 కిలోమీటర్లు అనుకుందాం. ఒక గంట దేవుని దగ్గర గడుపు. ఒక గంట దేవుని దగ్గర గడుపు. ముందుగానే నీ కుమార్తె కోసమో నీ కుమారుని కోసమో అన్నీ సిద్ధపరచుకో. బట్టలు సిద్ధపరచుకో, బిస్కెట్ సిద్ధపరచుకో, బిర్యానీ సిద్ధపరచుకో, డబ్బులు సిద్ధపరచుకో, అన్నీ రెడీగా పెట్టుకో. మందిరం దగ్గరికి తీసుకొచ్చుకో. వదిలే మళ్ళీ మేము అడుగుతామని తెచ్చుకో, ఇంట్లోనే పెట్టుకో. ఒక గంట దేవుని దగ్గర గడుపు. మళ్ళీ వెళ్ళు. లేదా ఉదయాన్నే పో. మళ్ళా లాస్ట్లో చివరి సమయం ఉన్న ఒక అర్ధగంట దేవునికి ప్రాధాన్యత. నీ దినములు ఎన్ని దినాలు బతికినావు? ఎన్ని మాసాలు బతికినావు దేవుని కోసం? ఎన్ని వారాలు బతికినావు 2025లో నీ దేవుని కోసం? ఇంటి దగ్గర ఖాళీగా ఉండి పైన మైక్ శబ్దం వినపడతా అంటే మందిరానికి రాకుండా నిర్లక్ష్యంగా ఎన్ని దినాలు ఉన్నావు? దేవుడు ప్రతిదీ లెక్కడుగుతాడు. బిడ్డ, నేను నీకు వరి ఇచ్చిన, వడ్లు ఇచ్చిన, బియ్యం ఇచ్చిన, నువ్వు తిరునాయన కోళ్ళు ఇచ్చిన, మేకపోతులు ఇచ్చిన, పెద్దవాటిని ఇచ్చిన, అన్నీ ఇచ్చిన, తిని నా కోసం బతకపోతే ఎట్ట బిడ్డ అని రేపు లెక్కడుగుతాడు దేవుడు. అందుకని లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమన్నాడు వాడు? మళ్ళీ ఒకసారి సందర్భాన్ని బట్టి ఏమనుకున్నాడు? దేవుడు దేవొద్దు, తిని బతుకుదాం అనుకున్నాడు. ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరికిస్తావు? భార్యకి ఇస్తావు, బిడ్డలకి ఇస్తావు, నువ్వు సంపాదించుకుంటావు, అనేక రకాలు సంపాదించుకుంటావు, ఎక్కువ సంపాదించుకుంటావు. కానీ నువ్వు చివరికి నువ్వే లేకుండా పోతావు. ఎల్ఐసి కట్టుకుంటావు లక్షలు. చివరికి తినడానికి నువ్వే లేకుండా పోతావు. ఏమైపోయింది చెప్పండి? తక్కువలో ఒక సిస్టరు ఈ ఉదయం ఫోన్ చేశారు. ఒక ఆయన అనుకున్నాడంట, 2 ఆడబిడ్డలంట. 2 ఆడబిడ్డలైతే మూడోసారి మగబిడ్డ పుడితే అతను అనుకున్నాడంట, నేను వస్త్రములు మార్చుకొని, అంటే వేరే వాళ్ళకి మొక్కున్నాడంట. మగబిడ్డ పుడితే వస్త్రాలు మార్చుకొని అవి వేరే వేసుకుంటారు కదా, అట్లా నేను వచ్చేస్తాను ఆ కొండకి అని మొక్కుకున్నాడంట. అనుకున్నాడు, హఠాత్తుగా చనిపోతూ వచ్చాడు. యవనస్తుడు. నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరు అడిగింది? మరోసారి చెప్పండి. ఏంది ఒకరు చెప్తున్నారండి? ఎవరు అడిగింది? దేవుడా. దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఏమని? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడిగేది? ఎప్పుడైనా మాట్లాడదాం ఆ సబ్జెక్టు పైన. అంతే అండి మన జీవితాలు. మనం మన కోసం బతికితే, మన కుటుంబాల కోసం అని బతికితే, సంపాదన కోసమే అని బతికితే ఎప్పుడు అడుగుతాడు నీ ప్రాణాన్ని తెలియదు దేవుడు. బతుకుదాం దేవుని కోసం 2026 సంవత్సరంలోనైనా ఆయనకి ఇష్టంగా బతుకుతాం, విశ్వాసంతో బతుకుతాం. నా దేవుని కోసం నేను బతికితే, ఒక నోవహ ఏమనుకున్నాడు, ఒక హనోకు ఏమనుకున్నాడు? ఆయనను వెదుకు వారికి ఆయన ఏమిస్తాడు? ఫలము దయచేస్తాడు. ఏది నీ దగ్గర రుణం పెట్టుకోడు దేవుడు, పెట్టుకోడు. ఒక పని చేసా నీ రుణం పెట్టుకోడు. ఒక ధనం ఇచ్చారు నీ రుణం ఆయన పెట్టుకోడు. నీవు దేవుని మందిరానికి వచ్చా నీ రుణాన్ని దేవుడు పెట్టుకోడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి బతుకుదాం.
ఒక ఒక్క మాట నేను ముగిచ్చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథంలోంచి 86వ కీర్తన చివరి మాట. 86వ కీర్తన 86వ కీర్తన 11వ వచనం. నేను 86వ 86:11 యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. ఎవరి మార్గంలో నడుచుకునేటట్లు? దేవుని మార్గంలో నడుచుకున్నాడు. హనోకు ఎవరితో నడిచినాడు? నోవహు ఎవరితో నడిచినాడు? అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, నా సన్నిధిలో నిందారహితుడివై నడుచుకో అబ్రహాం అన్నాడు. ఇక్కడ ఈ భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు? అయ్యా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు. కాబట్టి మన ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో అదిగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆ ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న దాంట్లో పాలు పొందాం. మోకరించండి. మోకరించి మన హృదయాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఒప్పుకొని పాలు పొందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, మరొక నూతన దినములు, నూతన సంవత్సరములు తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి మరొకసారి తండ్రి ఈ మొదటి గడియల్లోనే మా జీవితాలు మరొకసారి పరీక్షించుకోగలుగుటకు యోగ్యమైన రీతిలో వాక్యపు వెలుగులో వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొని సమర్పించుకొని తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు సర్వాధికారి అయిన దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న